సమంతాస్ వరల్డ్. క్రిస్మస్ పండుగ వచ్చేసింది. మేము కూడా ఈరోజు పిండి వంటలు స్టార్ట్ చేసాము. ఇంకా 2 డేస్లో క్రిస్మస్ పండుగ వస్తుంది కష్టనమాట. స్వీట్తో స్టార్ట్ చేస్తున్నాను. ఈ వంట మీరు కూడా ఖచ్చితంగా చేయండి, మీకు కూడా నచ్చుతుంది. అందరికీ చాలా బాగుంటాయి. చాలామంది చేస్తారు రోజు కుకీస్, కానీ ఒక్కొక్కరు ఒక్కో విధంగా చేస్తారు. కొంతమంది వట్టి మైదా పిండితోనే చేస్తారు, కొంతమంది కొన్ని ఇంగ్రీడియంట్స్ కలిపి చేస్తారు. కానీ నేను ఏం కలుపుతున్నానో చూడండి. నేను చేసేది చాలా బాగుంటాయి అంటారు. ప్రతి ఇయర్ నేను చేస్తాను ఇవి. కాబట్టి నేను ఎలా చేస్తున్నానో మీరు ఖచ్చితంగా చూడండి. దానికి కావాల్సిన ఐటమ్స్ అన్నీ నేను చూపిస్తాను, చూడండి. ఈ రోజ్ కేక్స్ తయారు చేయడానికి నేను మైదా పిండి, వరిపిండి అంటే రైస్ ఫ్లోర్ తీసుకున్నాను. ఈ రెండు కూడా ముందుగా నేను బాగా జల్లించుకున్నాను. మనం ఏ పిండి అయినప్పటికీ అది జల్లించుకుంటే అందులో డస్ట్ ఏమైనా ఉంటే కనుక అదంతా పోతుంది, కాబట్టి మనము జల్లించుకోవాలి. నేనైతే 3 గ్లాసులు మైదా, దానికి ఒక 1/2 గ్లాసు రైస్ ఫ్లోర్ అంటే బియ్యపిండి వేసుకున్నాను. మైదాలో బియ్యపిండి ఎందుకు కలపాలి అంటే మంచిగా క్రిస్పీగా వస్తాయి అన్నమాట. దానికి 1 కప్పు కొబ్బరిపాలు, 1 కప్పు పాలు తీసుకున్నాను. కొబ్బరిపాలు, కొబ్బరి చెక్క మనం కొబ్బరి ముక్కలు కట్ చేసుకొని అది మిక్సీ పట్టుకుంటే కొంచెం వాటర్ కలిపితే అది కొబ్బరిపాలు వస్తాయి. దానికి నేను తీసుకున్న 3 గ్లాసుల మైదాకి 2.5 గ్లాసులు షుగర్ అయితే తీసుకున్నాను. ఈ షుగర్లో ఒక 5-6 ఇలాచీలు వేసుకొని గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. షుగర్కి ఎటువంటి లెక్క లేకుండా మన ఇష్టం వచ్చినంత వేసుకోవచ్చు. ఎగ్స్ కూడా పగలగొట్టి మిక్సీ జార్లో వేసుకొని ఒక 2 తిప్పులు తిప్పినట్లయితే మనకి చక్కగా తొందరగా అయిపోతుంది. మిక్సీ పట్టుకున్నాము అంటే మనకి బాగా క్రిస్పీగా వస్తాయి ఇలా చేయడం. ఎగ్స్ బీట్ చేసుకున్నాం కదా, బీట్ చేసుకున్న దాంట్లో ఈ మిల్క్, కోకోనట్ మిల్క్ ఈ 2 వేసుకోవాలి. వేసుకున్న తర్వాత షుగర్ మనం స్వీట్కి తగినట్లుగా వేసుకోవచ్చు. స్వీట్ విషయంలో మనకి ఖచ్చితమైన కొలత అంటూ ఏమీ లేదండి. కొంతమంది ఎక్కువ స్వీట్ ఇష్టపడతారు, కొంతమంది తక్కువ స్వీట్ ఇష్టపడతారు. నెక్స్ట్ ఇది కూడా మనము మిక్సీ పట్టుకోవాలి. బనానా కూడా మనం అరటిపండు ఇలా మిక్సీ చేసుకోవడం వల్ల అది పిండిలో చక్కగా పేస్ట్లా కలిసిపోతుంది, కాబట్టి ఇలా చేయాలి. మనం మిల్క్, కోకోనట్ మిల్క్, ఎగ్స్, బనానాస్ ఇవి వేయడం వల్ల టేస్ట్ అయితే డిఫరెంట్గా ఉంటుందండి, చాలా బాగుంటుంది. అంతా ఒకేసారి కాకుండా ఇలా కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి. మనకు కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చే వరకు వాటర్ వేసుకొని కలపాలన్నమాట. ఇండియాగా ఇలా వచ్చింది కదా, ఇప్పుడు మనకి మంచిగా రోజ్ కేక్స్ కావాల్సిన కన్సిస్టెన్సీ రావాలంటే ఇందులో లూజ్గా వాటర్ కలపాలి. మన దోసల పిండి ఎలా అయితే ఉంటుందో అలా కలుపుకోవాలి. ఇవి గోరువెచ్చని వాటర్. కొంచెం కొంచెంగా కలుపుకోవాలి. చూడండి, ఇది ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలన్నమాట. కలుపుకున్న తర్వాత ఏ స్వీట్లో అయినా సరే ఎప్పుడైనా కానీ మనము సాల్ట్ కొంచెం యాడ్ చేసినట్లయితే ఆ స్వీట్ అనేది తెలుస్తుంది. కాబట్టి నేను సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను. చూడండి, ఈ విధంగా రావాలి మనకు పిండి, ఇలా జారుడుగా. మనం కేక్ చేసుకుంటాం కదా, కేక్ వచ్చినట్టు చేసుకోవాలన్నమాట. కడాయిలో ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత ఈ గుత్తులు కూడా అందులో పెట్టుకొని హీట్ చేయాలి. ఎందుకంటే అవి బాగా హీట్ ఎక్కిన తర్వాత మాత్రమే వాటికి పిండి అంటుకుంటుంది, కాబట్టి ఈ విధంగా వేడి చేయాలి. పిండి మనం ఎక్కువ క్వాంటిటీ తీసుకున్నాం కాబట్టి వేరే చిన్న బౌల్ తీసుకొని అందులో వేసుకుంటే ఈజీగా వేసుకోవచ్చు. ఈ గుత్తులు ఆయిల్లో బాగా కాలితేనే మనకి పూలు స్మూత్గా వస్తాయి. చూడండి ఎంత స్మూత్గా వస్తున్నాయో. ఆయిల్ వేడెక్కకపోయినా కూడా సరిగా రావు, కాబట్టి ఆయిల్ బాగా వేడెక్కాలి.
ఈ గుత్తులు అందులో బాగా కాలాలి, అప్పుడే మనకు పూలు బాగా వస్తాయి. ఈ పూలు వేసేటప్పుడు ఇద్దరు ఉంటే బాగుంటుంది, ఒకరు వేస్తూ ఉంటే ఇంకొకరు తీస్తే ఈజీగా అయిపోతాయి. స్వీట్స్ తినలేని వాళ్ళు స్వీట్ ప్లేస్లో అంటే షుగర్ వేసుకోకుండా కారం సాల్ట్ వేసుకొని కూడా మనం ఇలా తయారు చేసుకోవచ్చు. తప్పకుండా ట్రై చేయండి. మనకి రోజ్ కేక్స్ రెడీ అయిపోయాయండి. నేను ఈ గ్లాస్తో 3 గ్లాసులు మైదా తీసుకున్నాను, హాఫ్ గ్లాసు రైస్ ఫ్లోర్ తీసుకున్నాను. ఇన్ని దానికే ఇన్ని వచ్చాయి చూడండి రోజ్ కుక్కీస్. ఇవి ఎంత క్రిస్పీగా వచ్చాయో, ఇలా అంటే చక్కగా క్రిస్పీగా వస్తాయి అన్నమాట. చాలా టేస్ట్గా ఉంటాయి. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి ప్లీజ్. ఇది నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు.